గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు శని త్రయోదశి. శని త్రయోదశి సందర్భంగా పాటించాల్సిన నియమాలు ఏమిటి, శని త్రయోదశి విశిష్టత ఏమిటి, ప్రత్యేకత ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం. ఈరోజు తిథి బహుళ ద్వాదశి, సాయంత్రం 4:14 వరకు. నక్షత్రం రేవతి, ఉదయం 10:58 వరకు. రాహుకాలం ఉదయం 9 నుంచి 10:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. రవి బుధులు వృషభంలో సంచారము, గురువు మిథునంలోను, కుజుడు కర్కాటకంలోను, కేతువు సింహంలోను, రాహువు కుంభంలోను, శుక్ర శనులు మీనరాశిలోనూ సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు ఈరోజు ఉద్యోగ వ్యాపారాల రీత్యా వీరికి కొంత ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శ్రమ అధికంగా ఉండబోతోంది. అలాగే ఓర్పుతో నేర్పుతో పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నించాలి. దీంతో పాటుగా కొంతవరకు ఆర్థికపరమైన విషయాల గురించి కూడా జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి యొక్క ఉద్యోగ వ్యాపారాల గురించి, అలాగే వారి యొక్క ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అనేది కనపరచాలి. దీంతో పాటుగా మీ సంతానం ఒక ఉద్యోగం గురించి కానీ, లేకపోతే వారి యొక్క విద్య గురించి కానీ కొంత మీరు ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ వారికి నచ్చిన విధంగా మీరు కొంతవరకు మార్పులు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా వారికి తగిన విధంగా మీరు సలహాలు సూచనలు ఇవ్వటం వలన వారు వారి విద్యలో కానీ ఉద్యోగంలో కానీ, అలాగే వారు ఏమైనా మార్పులు గనక చేసుకోవాలి అని అనుకుంటే దానికి సంబంధంగా వారు మార్పులు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇక పెట్టుబడుల విషయంలో కూడా ఈ రాశి వారు ఈరోజు కొంతవరకు జాగ్రత్త వహించాలి. ఈ రాశి వారు ఈరోజు రుద్ర కవచం చదవటం కానీ వినటం కానీ చేయటము, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికపరమైన విషయాలలో మంచి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. అలాగే దీంతో పాటుగా కొంతవరకు ఖర్చుల విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. ఆశించిన విధంగా మీరు కోరుకుంటున్న విధంగా మార్పులు రావట్లేదనే నిరాశ మాత్రం మీలో కొంతవరకు గోచరిస్తూ ఉంటుంది. దీంతో పాటుగా సంతానానికి సంబంధించి వారి యొక్క విద్య ఉద్యోగ వ్యాపారాలు, అలాగే వారి ఆర్థిక స్థితిగతులలో చక్కటి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. పెట్టుబడుల విషయంలో కూడా ఆర్థికంగా మీకు కొంతవరకు అనుకూలత అనేది గోచరిస్తోంది. ఉద్యోగ వ్యాపారాలలో ముఖ్యంగా ఉద్యోగస్తులకి నూతన ఉద్యోగ అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు మీరు గనక ఇంటర్వ్యూలకి వాటికి వెళ్ళే ప్రయత్నం చేస్తే ఆ విషయంలో కూడా కొంతవరకు మీకు సానుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. ఈ రాశి వారు ఈరోజు నవగ్రహ పీడాహర స్తోత్రం చదవటము వినటము, అలాగే నవగ్రహాలకి సంబంధించి దర్శనం చేసుకోవటం వలన వీరికి మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుటుంబ వ్యక్తులతోటి చక్కటి అనుకూలత అనేది గోచరిస్తోంది. దీంతో పాటు మీ స్వవిషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాయి. ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాలలో చక్కటి అనుకూలత అనేది గోచరిస్తోంది. దీంతో పాటు నూతన వస్తు వాహనాలు కానీ, స్వగృహ యోగం కానీ మీరు ఆశించిన విధంగా లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి చక్కటి అనుకూలత, ఆర్థికపరమైన విషయాలలో అనుకూలత, అలాగే వృత్తి వ్యాపార సంబంధంగా కూడా మంచి అనుకూలమైన స్థితిగతులు మీకు గోచరిస్తూ ఉంటాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఆశించిన విధంగా ఫలితాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటుగా పుణ్యకార్యాలు చేయటం కానీ, లేకపోతే నదీ స్నానాలు, వీటిపైన మీరు కొంతవరకు ఉత్సాహం అనేది కనబరుస్తూ ఉంటారు. ఇక ఈ రాశికి చెందిన వారు పెట్టుబడుల విషయంలో కూడా వీరికి కొంతవరకు ఆశించిన విధంగా ఆర్థిక పరంగా వీరికి మంచి ప్రగతి అనేది కనపడుతోంది. ఇక ఈ రాశి వారు ఈరోజు శివ పంచరత్న స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయటము, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది.
అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారు మాత్రం వీరి యొక్క ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ముందుకు సాగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు కొంతవరకు వీరి ఆరోగ్యం గురించి కూడా జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బంది పడటం కానీ, లేకపోతే మీ సహోద్యోగుల వలన కొంతవరకు మాట పడాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. దీంతో పాటు మీ జీవిత భాగస్వామి యొక్క ఉద్యోగము, వ్యాపారము, ఆర్థిక స్థితిగతులు, ముఖ్యంగా వారి ఆరోగ్యం గురించి మీరు కొంతవరకు ఆలోచన చేసేందుకు అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే ఇక్కడ ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో కూడా కొంతవరకు జాగ్రత్త అనేది వహించాలి. అలాగే ఎక్కువగా ఆశించిన విధంగా ఫలితాలు లభించే అవకాశాలు గోచరించటం లేదు. ఎక్కువగా శ్రమ, అలాగే అధిక ధన వ్యయం కలిగే అవకాశాలు ఉంటాయి కనుక ఈరోజు కర్కాటక రాశి వారు కొంత జాగ్రత్త వహించాలి. ఇక కర్కాటక రాశి వారు ఈరోజు విష్ణు పంజర స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికంగా కొంతవరకు మెరుగైనట్టుగా కనపడుతున్నా కూడా ఉద్యోగ వ్యాపార పరంగా మీరు ఆశించిన విధంగా ప్రగతి లేకపోవటం కొంతవరకు మీకు నిరుత్సాహాన్ని కలిగిస్తూ ఉంటుంది. అలాగే మీరు బంధుమిత్రుల్ని కలవటం కానీ, లేకపోతే కొంతవరకు దాన ధర్మాలు, పూజాది కార్యక్రమాలలో నిమగ్నులై ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటుగా కొంతవరకు మీరు శుభకార్యాలు లాంటి వాటికి వెళ్ళే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి చాలా వరకు అనుకూలంగా ఉంది. పెట్టుబడుల విషయంలో కూడా కొంతవరకు అనుకూలత అనేది గోచరిస్తోంది. ఇక ముఖ్యంగా ఈ రాశికి చెందిన స్త్రీలు వీరి యొక్క ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. అలాగే ఉద్యోగ వ్యాపార పరంగా వీరికి ఆశించిన విధంగా ఫలితాలు లేకపోవటం వలన కొంత వీరు నిరాశకి మాత్రం గురవుతూ ఉంటారు. ఈ రాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారి 12 నామ స్తోత్రం చదవటము, వినటము, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. కన్యా రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యా రాశి వారికి కూడా ఉద్యోగ వ్యాపారాలలో చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ఆశించిన విధంగా మంచి ఫలితాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకి చాలా వరకు ఈరోజు అనుకూలంగా ఉండబోతోంది. అలాగే వివాహ ప్రయత్నాలు చేసేవారికి కూడా కొంతవరకు సానుకూలత అనేది గోచరిస్తోంది. సంతానానికి సంబంధించి ఈరోజు చాలా వరకు అనుకూలత, మీరు ఆశించిన విధంగా వారికి మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. పెట్టుబడుల విషయంలో కూడా కన్యారాశి వారికి తగిన విధంగా అనుకూలంగా ఉండబోతోంది. ఆర్థికంగా కూడా వీరికి కొంత పురోగతి అనేది సూచిస్తోంది. ఆశించిన విధంగా పనులన్నీ పూర్తవటంతో పాటుగా ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, అలాగే అనేక వృత్తులలో ఉన్న వారికి ఆర్థికంగా కూడా కొంతవరకు సానుకూలత అనేది గోచరిస్తోంది. ఇక ఈ రాశి వారు ఈరోజు హనుమాన్ చాలీసా చదవటం కానీ, వినటం కానీ చేయటము, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 7. తులారాశి వారు మాత్రం వీరి మనసులో ఎటువంటి ఆలోచనలు ఉన్నాయో ఆ విధంగా పనులు పూర్తి కావాలి అనే ఒక సంకల్పంతో ఈ రోజంతా కూడా గడుపుతూ ఉంటారు. అలాగే దీంతో పాటు కుటుంబ సభ్యులతోటి కొంతవరకు సమయం గడపడానికి వీరు ఉత్సాహం అనే దాన్ని కనబరుస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా ఉద్యోగపరంగా వీరికి ప్రయాణాలు లాంటివి ఉండటము, అలాగే వీరు కొంతవరకు ప్రయాణాల వలన శారీరకంగా వీరు అలసిపోయే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి పెద్దగా మార్పులు అనేవి ఏవి కూడా గోచరించటం లేదు. పెట్టుబడుల విషయంలో కూడా మీరు తగిన విధంగా పెట్టుబడులు పెడుతూ ఉంటారు గనక ఈ విషయంలో కూడా మార్పులు అనేవి కనిపించటం లేదు. అయితే కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే కొంతవరకు వ్యాపారస్తులకి భాగస్వామ్యం వలన లాభాలు వచ్చే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు ఆపదుద్ధారక హనుమత్ స్తోత్రం చదవటం కానీ, వినటం కానీ చెయ్యటము, అలాగే స్వామివారి దర్శనం
వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారు ఆస్తి వ్యవహారాల వైపు ఎక్కువగా ఆసక్తి అనేదాన్ని కనపరుస్తూ ఉంటారు. ఉద్యోగ వ్యాపారాల రీత్యా ఈరోజు వీరికి చాలా వరకు అనుకూలంగా ఉంది. ఆర్థిక పరిస్థితులలో కూడా పెద్దగా మార్పులు అనేవి గోచరించటం లేదు. దీంతో పాటు ఆర్థిక సంబంధంగా ఉండే ప్రతి విషయం గురించి కూడా జాగ్రత్త అనేదాన్ని వహిస్తూ ఉంటారు. దీర్ఘకాలిక పెట్టుబడులు కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ, వీటిలలో పెట్టుబడులు పెట్టడానికి కొంత శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. ఇక ముఖ్యంగా మీరు కొంతవరకు కోర్టు వ్యవహారాలు కానీ, స్థిరాస్తి వ్యవహారాలు కానీ, వీటికి సంబంధించి కొంతవరకు ఆలోచన అనేది జరుపుతూ ఉంటారు. అలాగే మీకు సంబంధించిన వృత్తిలో రాణింపు గురించి, అలాగే దీంతో పాటు మీ ప్రతిభను నలుగురు గుర్తించాలి అనే ఒక ప్రయత్నం మీలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. నూతన స్నేహితుల్ని కలవటము, బంధుమిత్రుల్ని కలిసే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఇక ప్రతి విషయంలోనూ కూడా మీరు నెమ్మదిగా పనులన్నీ సానుకూలంగా పూర్తి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు చదవటము, వినటము, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 6. ధనుర్రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనుర్రాశి వారికి కూడా ఉద్యోగ వ్యాపార పరంగా అనుకూలత, దీంతో పాటుగా ముఖ్యంగా భాగస్వామ్యంలో ఉన్న వారికి ఆర్థిక పురోగతి, అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా సానుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. ముఖ్యంగా నూతన వ్యాపారాల గురించి ఆలోచన చేస్తున్న వారికి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. ఆర్థికపరమైన విషయాలలో కొంతవరకు జాగ్రత్త వహిస్తే ఈరోజు ప్రతి విషయంలోనూ కూడా మీకు అనుకూలత అనేది గోచరిస్తుంది. పెట్టుబడుల విషయంలో కూడా కొంతవరకు మీరు మ్యూచువల్ ఫండ్స్లోనూ దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయాన్ని గడపటం కానీ, లేకపోతే కుటుంబ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కొంతవరకు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నూతన వ్యక్తుల్ని కలవటము, అలాగే వారు ఇచ్చే సలహాలు, సూచనలు మీరు పాటించే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు విష్ణు అష్టోత్తరం చదవటం కానీ, వినటం కానీ చేయటము, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 3. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారు ఈరోజు దైవ సంబంధమైన కార్యక్రమాల వైపు ఎక్కువగా ఆసక్తి అనేదాన్ని కనబరుస్తూ ఉంటారు. అలాగే దాన ధర్మాలు చేయటము, నదీ స్నానాలు చేయటము, వీటితో పాటుగా కొంతవరకు వీరి యొక్క తల్లిదండ్రుల సేవ చేసుకునేందుకు కూడా వీరు ప్రయత్నం అనేది కొనసాగిస్తారు. ముఖ్యంగా కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వీరు ఆశించిన విధంగా కొంత ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్త వహిస్తారు. అలాగే ఉద్యోగ వ్యాపారాల పరంగా పెద్దగా మార్పులు అనేవి గోచరించటం లేదు. సంతానానికి సంబంధించి ఈరోజు చాలా వరకు మీరు ఆనందంగా గడిపే అవకాశాలే గోచరిస్తున్నాయి. మొత్తం మీద ఆశించిన విధంగా చక్కటి మార్పులతోటి ఈరోజు ఈ రాశి వారికి అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా ఈ రాశి వారికి ఆరోగ్య సంబంధంగా కొంతవరకు ఇబ్బందులు ఉన్నా వాటిని అధిగమించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారి హనుమాన్ చాలీసా చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 5. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి ఆర్థిక పురోగతి, సంతానానికి అభివృద్ధి, అలాగే దీంతో పాటుగా వృత్తి వ్యాపారాల రీత్యా కూడా మంచి అనుకూలత అనేది గోచరిస్తోంది. అయితే స్థిరాస్తి వ్యవహారాలు, కోర్టు విషయాలలో కొంతవరకు మీకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. మీ యొక్క కుటుంబ సభ్యుల ఒక ఉద్యోగ వ్యాపారాలు, అలాగే వారి యొక్క ఆరోగ్యం గురించి మీరు కొంత ప్రత్యేక శ్రద్ధ అనేది కనపరచాలి. దీంతో పాటు మీ ప్రతిభకు తగిన గౌరవం అనేది మీకు లభిస్తుంది. అలాగే మీకు ఆదాయం పెరిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంతవరకు సానుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఉన్నతాధికారులు మిమ్మల్ని ప్రశంసించటము,
మీకు కొంతవరకు ఉద్యోగపరంగా కూడా ప్రగతి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారస్తులకి కూడా వ్యాపారపరంగా అభివృద్ధి, అలాగే ఎవరైతే భాగస్వామ్యంలో ఉన్నారో భాగస్వామ్యంలో ఉన్న వారికి కూడా ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. ఈ రాశి వారు ఈరోజు పంచముఖ హనుమత్ కవచం చదవటం కానీ వినటం కానీ చేయటము, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 9. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారు ఈరోజు ముఖ్యంగా వీరి కుటుంబ సభ్యులతోటి కొంత సమయం గడిపేందుకు ప్రయత్నిస్తారు. అలాగే ఉద్యోగ వ్యాపారాల రీత్యా వీరికి ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఖర్చులను అధిగమించేందుకు ప్రయత్నించాలి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటారో వారికి కూడా ఈరోజు కొంతవరకు అనుకూలత అనేది గోచరిస్తోంది. దీంతో పాటు ఓర్పుతోటి సహనంతో పనులను పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించాలి. అలాగే ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాల వైపు కూడా మీరు కొంతవరకు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తారు. బ్యాంకు ద్వారా రుణాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కొంతవరకు సానుకూలత అనేది కనపడుతుంది. అలాగే స్థిరాస్తి విషయాలలో కూడా కొంతవరకు మీరు జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటారు. సంతానానికి సంబంధించి ఈరోజు చాలా వరకు అనుకూలత అనేది గోచరిస్తోంది. ఈ రాశి వారు ఈరోజు ఆపదుద్ధారుక హనుమత్ స్తోత్రం చదవటం వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 2. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శని త్రయోదశి సందర్భంగా ఆ ఈశ్వరుని యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈరోజు శని త్రయోదశి. ఈ సందర్భంగా శని దోషాలన్నీ తొలగింపజేసుకోవటానికి దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహ ఆలయానికి వెళ్ళి శని విగ్రహానికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి. అలాగే నవగ్రహ ఆలయంలో శని విగ్రహం దగ్గర నీలం రంగు పుష్పాలను ఉంచాలి. ఆ తర్వాత ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని పఠిస్తూ నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. ఆ తర్వాత నవగ్రహాలకు సమీపంలో 1.25 కేజీ నల్ల నువ్వులు నలుపు రంగు వస్త్రంలో మూటగట్టి ఎవరికైనా దానం ఇవ్వాలి. శని త్రయోదశి ఈరోజు ప్రధానంగా ప్రదోష కాలంలో త్రయోదశి ఏర్పడుతోంది కాబట్టి ప్రదోష కాలంలో శివాలయ దర్శనం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేసి శని దోషాలను తొలగింపజేస్తుంది. ప్రదోష కాలంలో శివుడికి నల్ల నువ్వులు కలిపినటువంటి పాలతో కానీ నల్ల నువ్వులు కలిపిన నీళ్లతో కానీ అభిషేకం చేస్తే సమస్త శుభాలు చేకూరతాయి. ప్రదోష కాలంలో శనికి సంబంధించినటువంటి దశరథ శని స్తోత్రాన్ని పఠించినా లేదా శ్రవణం చేసినా విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. త్రయోదశి ప్రధానంగా ప్రదోష కాలంలో ఉండటం వల్ల ఏర్పడిన శని త్రయోదశి కాబట్టి ఈరోజు సాయంకాలం పూట స్నానం చేసి గృహంలో పడమర దిక్కులో ఒక పీట ఉంచి ఆ పీట మీద మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి 8 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి పడమర దిక్కు వైపు వెలిగేలాగా శని దీపాన్ని సాయంకాలం పూట వెలిగించాలి. ప్రదోష కాలంలో త్రయోదశి ఉండటం వల్ల ఏర్పడిన శని త్రయోదశి సందర్భంగా శని దీపాన్ని సాయంకాలం పూట వెలిగించినట్లయితే జాతకపరమైన శని దోషాలు, రాశిపరంగా ఉన్న శని దోషాలు తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. శ్రీపతి పదారవిందే. ఆ శ్రీ గురించి మీరు ఆలోచించగానే మీ యందు కూడా లక్ష్మీ కటాక్షం అవ్వాలి. అసలు ఆవిడ అనుగ్రహం కలిగితే విష్ణువు వైపుకి వెడతాం. ఆవిడ అనుగ్రహం లేకపోతే అసలు ఆ మంగళప్రదత్వం, ఆ భక్తి గురించి మనసులో ఒక చిన్న ఆలోచన కలగడం, అటువైపుకి అడుగు వెయ్యడం, ఆ మంగళప్రదత్వం ఆ తల్లి అనుగ్రహమే కదూ. కదలిక అంటే అమ్మవారండి. లోకంలో కదలికలు అమ్మవారు, కదలికలు లేకుండా ఆగిపోతే శివుడు. మరి ఆ కదలిక ఆవిడేగా ఇవ్వాలి లక్ష్మీదేవి. అందుకని శ్రీపతి. ఇప్పుడు లక్ష్మీనారాయణుల్ని చెప్తున్నారు. చెప్పినప్పుడు చమత్కారం ఏమిటి? శ్రీపతి పదారవిందే. శ్రీపతి యొక్క పాదములనబడేటటువంటి అరవిందములను నేను చెప్తున్నాను. ఇందులో లక్ష్మీనారాయణుల్ని మాత్రం విడదీసి ఒక్క నారాయణుడు అని అనకపోవడం జగద్గురువుగా శంకరాచార్యుల వారు ఉపాసనా క్రమాన్ని లోకానికి అందించేటటువంటి అద్భుత ప్రక్రియ.
గురుస్థాయిలో కూర్చుని ఎలా ఉపాసన చెయ్యాలో లోకానికి నేర్పుతున్నారు ఆయన. అందుకే ఆయన ఒకసారి శ్రీశైల పర్వతం మీదకి వెళ్ళారు. ఆ శ్రీశైలం వెళ్ళినప్పుడు ఆయనకి ఒక తెల్ల మద్ది చెట్టుకి మల్లె తీగ అల్లుకుని కనపడింది. కనపడితే ఆయన వెంటనే అదే పార్వతీ పరమేశ్వర స్వరూపం అని చెప్పారు. సంధ్యారంభ విజృంభితం శృతి శిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామసకృత్సత్వాసనాశం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం. శివ అంటే అమ్మవారు, శివ అంటే శివుడు. అమ్మవారి చేత కౌగిలింపబడినటువంటి పరమశివుడిలా మల్లె తీగ చేత అల్లుకోబడినటువంటి ఈ అర్జున వృక్షం ఉందే, ఇదే మనకు పార్వతీ పరమేశ్వర స్వరూపము. అందుకే ఇప్పటికీ శ్రీశైలానికి స్థల వృక్షం అర్జున వృక్షం, తెల్లమద్ది చెట్టు. ఇప్పుడు దానికి పెద్ద వేదిక అవన్నీ కట్టారు కూడా శ్రీశైలంలో, ప్రదక్షిణం చేసుకోవచ్చు. అంత గొప్పది అది. బాహ్యంలో కరచరణాదులతో కదులుతున్న శివుడే. శివుణ్ణి ముట్టుకోవడం సాధ్యం కాకపోవచ్చు, స్థలవృక్ష రూపంగా మీరు ముట్టుకోవచ్చు శివుణ్ణి. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పంచ దగ్గర కూర్చుంటే పంచ మీకు తగులుతుంటే ఎలా ఉంటుందో, అర్జున వృక్షం కింద కూర్చుంటే శివుడి పాదముల దగ్గర కూర్చున్నట్టే. అది శ్రీశైలానికి ఉన్నటువంటి మహద్భాగ్యం. మధ్యార్జునానికి ద్రవిడ దేశంలో ఉంది, శ్రీశైలానికి ఆంధ్రదేశంలో ఉంది. అందుకని అక్కడ కూడా పార్వతీ పరమేశ్వర సమాగమ స్వరూపంగా చెప్తారు. పరాశర భట్టర్లు శ్రీగుణరత్న కోశం చేస్తే లక్ష్మీనారాయణుల గురించి చెప్తే ఒక నారాయణుణ్ణి ఉపాసనగా చెప్పరు. అనుకలతను కాండాలింగనారంభ శుంభ ప్రతినిశ భుజశాఖా శ్రీ సకానోకహర్ది స్థననయన గుళుచ్ఛస్పార పుష్పద్విరీఫ రచయితుమయి లక్ష్మీ కల్పవల్లీ కటాక్షాం అంటారు. అమ్మా అని లక్ష్మీదేవిని పిలిచినా, అమ్మా నిన్ను ఒక్కదాన్ని రమ్మని నేను అడగట్లేదు, నువ్వు ఎలా నాకు కనపడాలో తెలుసా? అనుకలతను కాండాలింగనారంభ శుంభత్ ప్రతిదిశ భుజశాఖా శ్రీ సకానోకహర్తి స్థననయన గుళుచ్ఛస్పార పుష్పద్విరేఫ. పెద్ద పెద్ద పువ్వులున్నటువంటి తీగ ఒక మహావృక్షాన్ని అల్లుకుపోయింది అనుకోండి. అల్లుకుపోతే ఇప్పుడు ఆ పువ్వులు దాని కాండానికి నొక్కుకుంటాయి. నొక్కుకున్నట్టుగా అల్లుకుపోయినటువంటి తీగ ఎలా ఉంటుందో అలా నీ స్థనములు గట్టిగా నారాయణమూర్తికి నొక్కుకునేటట్టుగా కౌగలించుకున్నటువంటి మీ ఇద్దరి రూపానికి నేను నమస్కరిస్తున్నాను. అది సనాతన ధర్మంలో ఉపాసన క్రమం. అలా పక్కన శక్తి లేకుండా ఉపాసన చేయరు, శక్తితో కలిపి ఉపాసన చేస్తారు. అందుకే ఏదో శచీ పురంధరాభ్యాం నమః, అరుంధతి వశిష్టాభ్యాం నమః, పార్వతీ పరమేశ్వరాభ్యాం నమః, శక్తితో సీతారామాభ్యాం నమః, సీతమ్మతో కలిసిన రాముడు, సీతమ్మ పక్కన లేని రాముడు ప్రళయకారుడు, శ్రీరాముడు. అందుకే శ్రీతో కలిపి రాముణ్ణి చెప్తారు.